జై గురుదత్త. సాత్విక్ గుత్తి వంకాయ కూరను చేద్దాం. ఇది నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మమ్మ ఎక్కువగా ఉల్లి వెల్లుల్లి లేకుండానే చాలా రకాల వంటలు చేస్తారు. అసలు ఆవిడ ఉల్లి వెల్లుల్లి తినరు. నేను ఈ సాత్వికమైన వంటలన్నీ కూడా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. చిన్నతనంలో ఆమె దగ్గర నేను ఎక్కువగా పెరిగాను. దాంతో నాకు ఈ సాత్విక వంటలు బాగా అలవాటయ్యాయి. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాల్సిన పని లేదు. ఆయిల్తో పాటుగానే 1.5 స్పూన్ వరకు మెంతులు వేసుకొని సిమ్లోనే వేపుకోవాలి. అప్పుడు మెంతులు బాగా వేగుతాయి. మెంతులు బంగారు వర్ణంలోకి మారేటప్పుడు 4 స్పూన్ల వరకు మనము ధనియాలను వేసుకొని నిదానంగా వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను శనగపప్పును వేస్తున్నాను. శనగబేడలు అంటాం కదా, అది 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వేసి శనగబేడల్ని కూడా వేపుకోవాలి. ఏ పదార్థం కూడా మాడిపోకూడదు, అన్నీ కూడా చక్కగా వేగాలి. 4 స్పూన్ల వరకు పొట్టు ఉద్దిపప్పును వేస్తున్నాను. పొట్టు లేని ఉద్దిపప్పు బలం కదా, అందుకోసం నేను వీలైన వరకు పొట్టు ఉద్దిపప్పును వాడడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత 2 స్పూన్ల వరకు ఆకర్ణ జీలకర్ర వేయాలి. ఇప్పుడు మళ్ళీ నిదానంగా వేపుకోవాలి. మంటను సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతాయి, లోపల ఉడకదు. తర్వాత 4 గుంటూరు కాయలు మరియు 4 బేడక్కాయలు వేశాను. గుంటూరు కాయలు కారం ఉంటాయి, బేడక్కాయలు అంటే మిరపకాయ ముడతలుగా ఉంటుంది కదా, అది కమ్మదనం ఉంటుంది కానీ కారం ఏమీ ఉండదు. రుచిగా కలర్ వచ్చి బాగుంటుంది. 1/2 స్పూను నేను ఇంగువని, 1/2 స్పూన్ పసుపుని కూడా వేసేసి స్టవ్ కట్టేశాను. మిరపకాయలు ఎక్కువగా వేగకూడదు, వెంటనే స్టవ్ కట్టేయాలి. మిరపకాయలు వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వంపుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. నేను ఈ పొడిలోనే తగినంత ఉప్పును కూడా మిక్సీ జార్లోనే వేసి పొడి కొట్టి పొడిని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళల్లో 1 స్పూన్ వరకు కళ్ళుప్పు వేసి ఆ నీళ్ళల్లోనే తరిగి పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని శుభ్రంగా ఉన్నటువంటి వంకాయల్ని నీళ్ళల్లో వేశాను. తర్వాత ఒక్కొక్క కాయని తీసుకొని అందులో పట్టినంత పొడిని నెమ్మదిగా కూరాను. ఇప్పుడు కాస్త కడాయి లోతుగా ఉన్నటువంటి కడాయిని పెట్టుకొని 1 గరిటె వరకు ఆయిల్ పడుతుంది. ఇక్కడ మనము వాటర్ని యాడ్ చేయం కాబట్టి. ఇప్పుడు మనం పొడి కూరి పెట్టుకున్నటువంటి ఒక్కొక్క వంకాయల్ని ఆ నూనెలోకి పెడుతున్నాము. పెట్టి నిదానంగా 4 వైపులా ప్రతి వంకాయకి నూనె పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక మూత పెట్టి, కడాయికి సరిపడా మూత పెట్టి అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసి మంటని సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ 10 మినిట్స్ మూతని ఉంచాలి. సిమ్లోనే ఉంచాలి. కడాయి పైన మూతని ఉంచితే వంకాయ బాగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదనిపిస్తే మరి 5 నిమిషాలు నీరు ఉన్నటువంటి మూతని పెట్టుకోండి. వంకాయ మెత్తబడిన తర్వాత మిగిలిన కాసింత పౌడర్ని కూడా వేసేసి 2 స్పూన్ల వరకు చింతపండు రసాన్ని దానిపైనే వేసేసి తీస్తే సరిపోతుంది. వంకాయ అంతా కూడా నూనెలోనే మనకు మగ్గింది. ఇది 2 రోజులైనప్పటికీ చెడిపోదన్నమాట ఈ కూర. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.